తెలంగాణలో మందుబాబులకు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది. బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. కమిటీ సిఫార్సుల మేరకు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంతృప్తి చెందిన యూబీఎల్ తెలంగాణకు బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ బీర్ల సరఫరా ప్రారంభించింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు యూబీఎల్ సంస్థ ప్రకటించింది. రాష్ట్రంలో 6 బీర్ల తయారీ సంస్థలున్నా మార్కెట్లోకి వచ్చే వాటిలో 75% వాటా యూబీఎల్దే. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. 2 ఏళ్లుగా ఉన్న 702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ విడుదల చేయకపోవడం, బీర్ మూలధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో బీర్ల సరఫరాను యూబీఎల్ నిలిపివేసింది. ఈ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. వరంగల్, హనుమకొండ, రాయపుర మెయిన్ రోడ్, మిర్యాలగూడ, సాగర్ రోడ్, తుని మార్కెట్ మెయిన్ రోడ్. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలపై ధరలు 2% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 6,000 తక్కువ. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్ సరఫరాను పునరుద్ధరించింది. సంక్రాంతి పండుగకు ముందే బీర్ల సరఫరాను ఆపేసింది యూబీఎల్ సంస్థ. బీర్లోని ప్రతి రకంపై ధరను 33.10% పెంచాలని డిమాండ్ చేస్తోంది. ఇలా చేస్తే కింగ్ఫిషర్ ప్రీమియం బీర్ 150 నుంచి 210, స్ట్రాంగ్ బీర్ 160 నుంచి 220కి, కింగ్ఫిషర్ అల్ట్రా 210 నుంచి 270కి పెరుగుతుంది. ఇవే బీర్ల ధరలు కర్ణాటకలో 190, ఏపీలో 180, మహారాష్ట్రలో 200 రూపాయలుగా ఉంది. తెలంగాణలో మాత్రమే వీటి ధర 150 రూపాయలుగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 1130 కోట్లు చెల్లించింది. బీర్లను మళ్లీ సరఫరా చేస్తున్న యూబీఎల్ ప్రస్తుతం ఉన్న ధరలకే సరఫరా చేస్తారా లేదంటే కొత్త ధరలతోనా అన్నది ఇటు యూబీఎల్ అటు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. ధరల సమాచారంపై త్వరలోనే క్లారిటీ ఇస్తామని వెల్లడించింది. కేఎఫ్సీ బ్రాండెడ్ బీర్లు మళ్లీ వస్తుండడంతో మద్యం ప్రియులు పండగ చేసుకుంటున్నారు.